చాలా ఏళ్ల తర్వాత టికెట్ ధరలను సవరించింది రైల్వే శాఖ. ఏసీ, నాన్ ఏసీ, మెయిల్, ఎక్స్ప్రెస్ ప్రయాణ ఛార్జీలను పెంచింది. ఈ పెంపు రైల్వే ఆదాయాన్ని మెరుగుపరచడానికి, నిర్వహణ ఖర్చులను భరించడానికి ఉపయోగిస్తారు. పెరిగిన ఛార్జీలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందులో నాన్ ఏసీ, మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో కిలోమీటరుకు 1 పైసా ధర పెరిగింది. ఉదాహరణకు 1000 కిలోమీటర్ల ప్రయాణానికి 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఏసీ క్లాసులైన ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఏసీ చైర్ కార్, ఫస్ట్ ఏసీలో ప్రయాణించే ప్రయాణాలకు కిలోమీటర్కు 2 పైసల ధర పెరిగింది. అలాగే సెకండ్ క్లాస్లో ప్రయాణించే వారికి 500 కిలోమీటర్ల వరకు టికెట్ ధరలో ఎటువంటి మార్పు లేదు. 500 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు కిలోమీటర్కు 5 పైసలు పెరిగింది. అంటే 1000 కిలోమీటర్ల ప్రయాణానికి ₹2.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సబర్బన్ రైళ్లు, మంత్లీ సీజన్ టికెట్స్ అందించే రైళ్లకు ధరల పెంపు లేదని తెలుస్తోంది. ఈ నిర్ణయం స్థానిక, రోజువారీ ప్రయాణికులకు, ధరల పెంపు నిర్ణయం సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారిపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావలసి ఉంది. తత్కాల్ టికెట్కు సంబంధించి రైల్వే శాఖ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఆథెంటికేషన్ ఉన్నవారికే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. జూలై 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది.